ఒకసారి ప్రజలు గమనించగలరని నేను కోరుతా ఉన్నా. నేను ఇవాళ ఒకే అంశం చెప్తున్నానండి, మొత్తం అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కాకపోతే కొన్ని బుల్లెట్ పాయింట్స్ కిందన తెలిసే రకంగా మరొకసారి ఉద్ఘాటిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏవైతే ఏఆర్ డైరీలో వాళ్ళు సప్లై చేసిన గీలో కల్తీ జరిగింది, ఆ కల్తీ అడల్ట్రేషన్ వెజిటబుల్ ఆయిల్ జరిగిందా లేకపోతే యానిమల్ ఫ్యాట్ జరిగిందా అనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఇదే శ్యామలరావు గారు మొట్టమొదటిసారి ఏఆర్ డైరీ సప్లై ఎప్పుడు స్టార్ట్ చేశారనండి? ఏఆర్ డైరీ సప్లై జూన్ 12వ తారీఖు నుంచి నాకు తెలిసి అప్పటి నుంచి ప్రారంభమైంది. మే 13వ తారీఖున కొత్త ప్రభుత్వం వాళ్ళు వచ్చేసింది. కొత్త ప్రభుత్వం మే 13వ తారీఖున వాళ్ళు గెలిచారు. వీళ్ళు స్టార్ట్ చేసింది జూన్ 12 నుంచి. మొట్టమొదటిసారిగా జూలై 12వ తారీఖున 6వ తారీఖున వచ్చే ట్యాంకర్లు డిఫర్ అయినాయి, క్వాలిటీకి రిజెక్ట్ అయినాయి అని చెప్పేసి, క్వాలిటీకి సరి రాలేదు అని రిజెక్ట్ చేశారని ఈఓ శ్యామలరావు గారు చెప్పారు. దానికి ముందర వచ్చిన ట్యాంకర్లు క్వాలిటీ చెక్ పాస్ అయినాయి. ఆ క్వాలిటీ చెక్ పాస్ అయినాయి, ఒకవేళ రిజెక్ట్ అయితే అసలు వాడే ప్రసక్తే లేదు. మరి ఈ డౌట్ ఎందుకు అరైజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎవరికి అర్థం కావట్లా. ఒకటి, ఈయన శ్యామలరావు గారు డౌట్ వచ్చింది, నెక్స్ట్ వచ్చిన ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినవి వీళ్ళు ఎన్డీడీబీకి పంపించారు. ఎన్డీడీబీ దగ్గర నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. జూలై 23వ తారీఖున సుమారుగా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో ఈఓ శ్యామలరావు గారు ఏం మాట్లాడారండి? అడల్ట్రేషన్ జరిగింది, అందులో వెజిటబుల్ ఆయిల్, వనస్పతి లాంటివి కలిసిందని చెప్పాడు. మరి ఆయన దగ్గర ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఉన్నప్పుడు ఆ ఎన్డీడీబీ రిపోర్ట్స్లో నిజంగానే కనుక యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి అని మీకు తెలిసినప్పుడు అప్పుడే మీరు దాన్ని కోట్ చేయాలి కదా. వెజిటబుల్ ఆయిల్ అని ఎందుకు మీరు మాట్లాడారు? మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18వ తారీఖున ఆయన ఎందుకు వెయిట్ చేశాడు 2 నెలల వరకు? 2 నెలల వరకు ఎందుకు బయటకి చెప్పలేదు? ఒకవేళ నిజంగా వెజిటబుల్ ఆయిల్ కలిసిందని మీ దగ్గర పూర్తి ఆధారాలు, యానిమల్ ఫ్యాట్ కలిసిందని మీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నప్పుడు 2 నెలల కాల వ్యవధి ఎందుకు తీసుకున్నారు? అది దానికి సమాధానం చెప్పాలి కదండి. దానికా సమాధానం చెప్పరు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి వచ్చిన రిపోర్ట్లో ఈఓ శ్యామలరావు గారు కేవలం అడల్ట్రేటెడ్ జరిగింది, అది వెజిటబుల్ ఆయిల్, దట్టు ఆ ట్యాంకర్లు మేము రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేశాం, టీటీడీ ప్రెమిసెస్లోకి రాలేదు అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈ లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యను వాడారు అని ఎంత అబద్ధాలు ఆడతారండి చంద్రబాబు నాయుడు గారు. అసలు అర్థం కావట్లేదు. ఈ రకమైన కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేయాలని అడుగుతున్నా. అంటే మీరు సెప్టెంబర్ దాకా ఎందుకు ఎదురు చూశారని అంటే, ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్ జరిగింది. ఆ ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్లో మీరు మామూలుగా ప్రెస్ మీట్ పెడితే అది కేవలం మీ ఒక్కరితోనే పరిమితం అవుతుంది. అంటే పక్కన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలను కూడా కూర్చోబెట్టుకుని ఆ మరక కూడా, లేకపోతే వాళ్ళు ఆయన చేసే పాపాన్ని కూడా వీళ్ళకి కూడా క్యారీ చేయిస్తున్నారా అని అడుగుతున్నా. 2 నెలలు ఎందుకు మీరు ఎదురు చూశారు అంటే దానికి సమాధానాలు లేవు. సమాధానాలు లేకపోగా ఈయన చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడారండి. అసలు నిన్న ప్రెస్ మీట్ కూడా చూసాను, నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? 4 ట్యాంకర్లు వాడేరా, అవి వాడలేదు, రిజెక్ట్ చేస్తారని ఆయన చెప్తున్నారు, ఈయన వాడారని అంటున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూద్దాం. 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఉంది, అందులో 3 లేయర్స్ ఆఫ్ టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులు పాస్ అయినాయి. జూన్ నెలలో ట్యాంకర్లు ఏ రకమైన క్వాలిటీ డోకా లేదు, అవి వాడారు. దాని తర్వాత జూలైలో వచ్చిన ట్యాంకర్లు క్వాలిటీ టెస్ట్ రిజెక్ట్ అయినాయి, అవి వెనక్కి పంపించారు. ఆ వెనక్కి పంపించినవి ఎన్డీడీబీకి పంపించారు. అది లడ్డూల్లో వాళ్ళ
తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎంట్రీ కాల. అది ఏవైతే ఉన్నాయో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడారో, ఆయన మాటలో ఎంత డొల్లతనం కనబడుతుందో ఒకసారి చూద్దాం. సార్ ఆన్ చేయండి. అయితే వాడారు, ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చి గీలో ఉంది. అసలు ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చి గీలో ఉంది. అసలు ఈయన మాట్లాడింది మీకేనా అర్థమైందంటే? ఆ గీ వాడారా అంటే అది ఇంకో విషయం అంట. అసలు నాకు అర్థం కావట్లేదు, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేయాలని అడుగుతున్నా. ఏఆర్ డైరీ దగ్గర నుంచి 8 ట్యాంకర్లు ఎన్నో ట్యాంకర్లు వచ్చినాయండి. 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అవి టెస్టులు పాస్ అయినాయి, 3 లేయర్స్ ఆఫ్ టెస్టులు పాస్ అయినాయి, జూన్లో వచ్చినాయి. దాంట్లో ఏ రకమైన డోకా లేదు. జూలైలో వచ్చినాయి, టెస్టులు ఫెయిల్ అయినాయి, వెనక్కి పంపించేశారు. అసలు అడల్టరేటెడ్ గీ అనేది వాడలేదు మర్రో అని చెప్తా ఉంటే అది వాడేరా అంటే ఇంకొక విషయం. తర్వాత వచ్చిన దాంట్లో అయితే అది ఉండొచ్చేమో. అసలు ఏంటి కన్ఫ్యూజను? నేను ఒక్కటే అంశం చెప్తున్నానండి. 2014 నుంచి 19 దాకా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు 14 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఎందుకు వెనక్కి పంపించారు? టెస్టులు ఫెయిల్ అయినాయి కాబట్టి, ఆ నాణ్యత లోపం ఉంది కాబట్టి వెనక్కి పంపించారు. మా ప్రభుత్వంలో 18 ట్యాంకర్లు గీ ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఎందుకు వెనక్కి పంపించారు అంటే నాణ్యత లోపం ఉంది కాబట్టి, టెస్టులు ఫెయిల్ అయినాయి కాబట్టి వెనక్కి పంపించారు. ఇది యాజ్ సింపుల్ యాజ్ దిస్. దీన్ని మొత్తం మసిపూసి మారేడికాయ చేసి దీన్ని అంతా పొలిటికల్ టర్న్ తీసుకుని ఈయన హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, యావత్ హిందూ లోకం అంతా కూడా ఒకసారి ఈయన మాట్లాడిన మాటల్లో ఎంత డొల్లతనం కనబడుతుందనేది ఒకసారి గమనించమని కోరుతున్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇంకా సూటిగా ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి హిందుత్వం పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల ఏ గౌరవం ఉందని అడుగుతున్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు పూజలు చేసేటప్పుడు ఒకసారి చూడండి, కిందన బూట్లు వేసుకుని పూజలు చేస్తున్నాడు. మనం శంకుస్థాపన చేసినప్పుడు సాక్షాత్తు వినాయకుడికి మనము వినాయక ప్రతిమలు చేసి ఆరాధించి, శివుడికి ఆరాధించి మనం కొబ్బరికాయలు కొడతాం, టెంకాయలు కొడతాం, శంకుస్థాపన చేస్తాం. ఈయన బూట్లు వేసుకుని శంకుస్థాపన చేస్తున్నాడు. మరి ఈయనకున్న గౌరవం ఇదేనండి హిందుత్వం పట్ల? ఎవరైతే హిందుత్వానికి టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటున్న బీజేపీ కూడా ఒకసారి ఇవన్నీ గురించి గమనించండి. ఇదేమి ఎడిటింగ్ ఫోటోలు ఏం కాదు కదండి, ఈయన ఒరిజినల్ ఫోటోలు. మరి పూజలు ఎక్కడైనా బూట్లు పెట్టుకుని పూజ చేస్తే మరి ఈయన ఏమనాలండి? ఈయన డెక్లరేషన్ గురించి మాట్లాడేది, హిందుత్వ డెక్లరేషన్, టీటీడీలో డెక్లరేషన్ గురించి ఈయన మాట్లాడేది? ఈయన చేసే కార్యక్రమం ఇది. ఇది కాకుండా శ్రీకృష్ణ దేవరాయల టైంలో 1470లో నిర్మాణం చేసిన 1000 కాళ్ల మండపం అండి ఇది. 1470లో 1000 కాళ్ల మండపాన్ని నిర్మాణం చేస్తే 2003లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉంటున్నప్పుడు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 2003 ఆ టైంలో ఈ మండపాన్ని కూల్చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో వేద పండితులు, అక్కడ ఉన్న పెద్ద పెద్ద గురువులు, సాక్షాత్తు చిన్నజీయర్ స్వామీజీ వీళ్ళందరూ కూడా ఘోషించారు, ఏంటి 1000 కాళ్ల మండపాన్ని కూల్చేయడం ఏంటి? కొన్ని వందల సంవత్సరాలు, దగ్గర దగ్గర 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న 1000 కాళ్ల మండపాన్ని కూల్చేశారు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అసలు మీరు ఎవరు 1000 కాళ్ల మండపాన్ని కూల్చేయడానికి? అంటే ఇన్ని ప్రశ్నలకు మరి బీజేపీ పెద్దలు కూడా ఆలోచన చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క మతాన్ని పెట్టుకునే రాజకీయం చేసే దాని గురించి ఒకసారి ఆలోచన చేయాలి. నేను అడుగుతా ఉన్నా, డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు
మరి పని చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు అధికారులు వారంతా కూడా వచ్చి బ్రహ్మోత్సవాలకి మీరు పట్టు వస్త్రాలు సమర్పించండి అని చెప్పి మరి ఆయన ఇన్వైట్ చేస్తే మరి 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలకి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మరి అదే ప్రతిపక్ష నాయకుడి కింద ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర ప్రారంభించినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకున్నారు. కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలినడకన కొండ ఎక్కి దర్శనం చేసుకున్నారు.